ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం సిపిఎంకు పూడ్చలేని లోటు. కామ్రేడ్ సీతారాం ఏచూరిని ప్రతి కార్యకర్త ఆదర్శంగా తీసుకోవాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్, భారత కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిస్ట్ సిపిఐ అఖిల భారత కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం సిపిఎం పార్టీకి తీరని లోటని సిపిఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ అన్నారు. కడప జిల్లా బద్వేల్ పట్టణం స్థానిక సుందరయ్య భవనం నందు సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సుందరయ్య భవనం నందు కామ్రేడ్ సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ మాట్లాడుతూ, అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఢిల్లీలోని ఎయిమ్స్ లో 23 రోజులుగా చికిత్స తీసుకుంటూ మరణించడం సిపిఎం పార్టీకి పూడ్చలేని లోటు ఏర్పడిందని ఆయన తెలిపారు. కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణానికి బద్వేల్ పట్టణ కమిటీ ఘన నివాళులు, లాల్ సలాములు, సెల్యూట్ తెలుపుతున్నది. మతతత్వాన్ని పార్లమెంటులో ధీటుగా ఎదుర్కొన్న ఏచూరి భారతదేశ ప్రజాస్వామ్య, లౌకిక, గణతంత్ర, సోషలిస్ట్ రాజ్యాంగాన్ని కాపాడడానికి ఆయన అహర్నిశలు కృషి చేశారని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రామ్మోహన్, సిపిఎం బద్వేల్ పట్టణ కె శ్రీను, సిపిఎం నాయకులు ముడియం చిన్ని, కె శివకుమార్, ఎస్కే ఆదిల్, మోక్షమ్మ, ఖైరూన్, బి బాలమ్మ, రామలక్ష్మమ్మ, ఫాతిమా, చాందిని, చంద్రకళ, ఫాతిమా, మాధవి, అరుణ, విజయ్ తదితరులు పాల్గొన్నారు. HR9 న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇన్ఛార్జ్ ఎం రామచంద్రయ్య, ఏపీ ఇన్ఛార్జ్ హృదయనాథ్, కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గంగా సుబ్బారాయుడు. ఈరోజు బద్వేల్లో భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు కార్యాలయంలో సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గారి మరణానికి నివాళులర్పిస్తూ సభలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా సీతారాం ఏచూరి చరిత్ర ఎంత ఘనమైన చరిత్ర అంటే, ఆయన విద్యార్థి దశగా 14 ఏళ్ల వయసులోనే కేంద్ర విశ్వవిద్యాలయంలో ఆయన 10వ తరగతిలో అఖిల భారత ఉన్నత శ్రేణి ప్రథమ విద్యార్థిగా ఎన్నికయ్యాడు. ఆ రకంగా ఆయన బాలమేధావిగా 14వ ఏటనే గుర్తింపు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. అలాగే ఆయన హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీలో చదివేటప్పుడు మార్క్సిజం సిద్ధాంతాన్ని పుస్తకాలు చదివి పరిచయం చేసుకున్నటువంటి వ్యక్తి. ఆ తర్వాత ఢిల్లీలో JNU యూనివర్సిటీలో PG చేసేటప్పుడు అక్కడ 3 దఫాలు విద్యార్థి ఎన్నికల్లో ఎన్నికై హ్యాంట్రిక్ సాధించి ప్రపంచ మేధావులు తయారు చేసేటువంటి JNU విద్యార్థి నాయకుడిగా దీర్ఘకాలం కొనసాగినటువంటి వ్యక్తి. ఆయనతో కలిసి విద్యార్థి ఉద్యమంలో పనిచేసినటువంటి జైపాల్ రెడ్డి, చిదంబరం, అరుణ్ జైట్లీ లాంటి వాళ్ళు కేంద్ర మంత్రులుగా పనిచేశారు. అలాగే ఆయనతో కలిసి సహ విద్యార్థిగా ఉన్నటువంటి ప్రచండ నేపాల్ అధ్యక్షుడిగా ఒక దేశానికి పనిచేశాడు. అలాగే ఆయన సహచరులు చాలామంది గుండె నిపుణులుగా, డాక్టర్లుగా రఘునాథ్ రెడ్డి లాంటి వాళ్ళు ప్రపంచ ప్రఖ్యాతి సాధించారు. ఆయనతో కలిసి పనిచేసినటువంటి ప్రముఖ న్యాయవాదులు కపిల్ సిబ్బాల్ లాంటి వాళ్ళు ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘానికి అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నారు. అలాగే ఆయనతో కలిసి పనిచేసినటువంటి ఎంతోమంది IAS, IPS, IFS అధికారులు ఆ తర్వాత వాళ్ళ విధి నిర్వహణలో ఎంతో మానసిక పరివర్తనతో ప్రజాసేవ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంత గొప్ప మేధావి సీతారాం ఏచూరి భారతదేశంలోని అట్టడుగు ప్రజల అభ్యున్నతి కోసం, కార్మికుల కోసం, కష్టజీవుల కోసం, పేదల కోసం, దరిద్రుల కోసం, ఆకలితో అలమటించేటువంటి అనాథల కోసం పనిచేశాడు. ఆ రకమైనటువంటి ఆయన ఘనమైన జీవిత చరిత్రను ఈరోజు ఆయనకు రాజకీయాల్లో శత్రువులు లేరు, ప్రత్యర్థులు తప్ప అనేటువంటిది నరేంద్ర మోడీని ఆయన జీవితం అంతా వ్యతిరేకించినా కానీ నరేంద్ర మోడీ ఆయన ఈరోజు ప్రశంసిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది ప్రధానమంత్రిగా. కాబట్టి ఇంత గొప్ప వ్యక్తి ఏచూరిని కోల్పోవడం సిపిఎం పార్టీకి తీరనటువంటి లోటు. అటువంటి మేధావులు అరుదుగా మార్క్సిస్టులుగా తయారవుతారు. అటువంటి వ్యక్తిని కోల్పోయినందుకు సిపిఎం పార్టీ చాలా చింతిస్తూ ఉంది. ఆయన ఆశయాలను, ఆయన లక్ష్యాలను ముందుకు తీసుకుపోవడానికి సిపిఎం కృషి చేస్తారని చెప్పి సందర్భంగా సిపిఎం తెలియజేస్తూ ఉంది యావత్ భారతదేశ ప్రజలకు. జి చంద్రశేఖర్, సిపిఎం జిల్లా కార్యదర్శి, కడప.